ఆటో డ్రైవర్లపై ఫ్రీ బస్ స్కీమ్ ఎఫెక్ట్ పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగుతున్నారు. దశల వారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. రోజుకు 1000 రూపాయలు ఆదాయం చూపాలంటున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. ఇన్ఫాక్ట్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది ప్రతి అంశాన్ని. ఫ్రీ బస్సు స్కీమ్తో తమ ఆదాయానికి గండి పడుతోంది అని అంటున్నారు ఆటో డ్రైవర్లు. ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలని ఆటో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం పథకంపై విధి విధానాలు రూపొందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వారు. ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అనే దాని మీద డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. ఆటో ఓనర్లకు ఇవ్వాలా లేకపోతే ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ రాలేదు. చాలా మంది ఆటోలను అద్దెకు తీసుకున్న వైనం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మనకి దాదాపుగా. ఓనర్లకు ఇస్తే తమ పరిస్థితి ఏంటని అంటున్నారు డ్రైవర్లు. డ్రైవర్లకు ఇస్తే ఆటో కన్నా తమ పరిస్థితి ఏమైపోవాలి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓనర్లు.